Hello dear aspirants, welcome back to Roy's Academy. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా అబ్జర్వ్ చేస్తే లెట్స్ సీ ద ఫస్ట్ స్లైడ్. ఎస్, ఈరోజు ఫస్ట్ స్లైడ్లో వచ్చింది కిరాణా హిల్స్ కథ ఏంటి. ఎస్, ఎగ్జాక్ట్లీ మళ్ళీ మనం రియల్ టైమ్ లొకేషన్స్ అనే సిచ్యువేషన్లో జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఏంటి కిరాణా హిల్స్, ఏం చెప్తుంది ఇక్కడ? సో నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఈ కిరాణా హిల్స్ లైమ్ లైట్లోకి రావడం జరిగింది. అసలు ఈ కిరాణా హిల్స్లో ఏముంది, నిజంగానే ఇక్కడ న్యూక్లియర్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయా లేవా, అసలు ఎందుకు ఇది బయటకు వచ్చింది అంటే మనందరికీ తెలుసు. వెరీ రీసెంట్గా మన ఇండియా బ్రహ్మోస్ మిసైల్స్ని కానీ మిగతా ప్రతి మిసైల్స్ని కానీ ఇంకా ఏమైనా సంబంధించిన ఎక్విప్మెంట్స్ని మనం పాకిస్తాన్ మీద వాడడం జరిగింది. ఈ వాడడంలో భాగంగా ఇండియా ప్రయోగించిన మిసైల్స్ మా కిరాణా హిల్స్ని అటాక్ చేసి అక్కడ ఉన్న న్యూక్లియర్ సంబంధించిన థింగ్స్ ఎక్స్ప్లోజన్ జరగడానికి ఛాయిసెస్ ఉన్నాయి అని పాకిస్తాన్ ప్రకటించడం జరిగింది. ఆ భాగంలో చూడొచ్చు ఇక్కడ మనకి ఎవరు, ఎయిర్ మార్షల్ ఏకే భారతి. ఈయన ఒక రకంగా సెటారికల్గా ఏమన్నాడంటే, థ్యాంక్ యూ పాకిస్తాన్, మేము ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలో అని ప్రయత్నిస్తున్నాం కానీ మీరే చెప్పారు అని సెటారికల్గా పాకిస్తాన్ని అనడం జరిగింది. సో మన రియల్ టైం ఎక్స్పీరియన్స్లో భాగంగా ఒకసారి చూద్దామండి ఆ కిరాణా హిల్స్ ఎలా ఉంటాయో. జస్ట్ సి ద కిరాణా హిల్స్. మనం చూడొచ్చు ఇక్కడ ఇదంతా పాకిస్తాన్, ఇదంతా ఇండియా. సో ఇదంతా మనకి పిఓకే, ఇదంతా లైన్ ఆఫ్ కంట్రోల్, ఇదంతా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇదంతా పిఓకే. ఇక్కడ ముజాఫరాబాద్ అని పిఓకే క్యాపిటల్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ రావల్పిండి, ఇస్లామాబాద్, కోట్లీ, పఠాన్కోట్, లాహోర్, ఈ మురిద్కే, ఇవన్నీ ఊర్లు ఇక్కడ ఉండడం జరుగుతుంది. మన సంబంధించిన మిసైల్స్ వాళ్ళ 9 ఉగ్రవాద స్థావరాల మీద మన అటాక్ చేయడం కూడా మనం చూడడం జరిగింది. సో ఈ రియల్ టైం పర్స్పెక్టివ్లో భాగంగా మనం ఈ కిరాణా హిల్స్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో ఉన్న సర్గోదా డిస్టిక్లో ఇది ఉంది. చూద్దాం పదండి, మనం సర్గోదా డిస్టిక్లో ఇది ఉంది. సో ఎవరు దీన్ని బట్టి పట్టకండి, జస్ట్ చూసి అర్థం చేసుకోండి. ఇట్లాంటి థింగ్స్ని బట్టి పడితే వచ్చే సబ్జెక్ట్స్ కాదండి ఇవి, మీరు జస్ట్ చూసి ఫీల్ అవ్వండి. చూడండి ఇదంతా కిరాణా హిల్స్. ఎస్, మనకు కనబడుతున్నాయి హిల్స్, చూసారా? కిరాణా హిల్స్. ఇది అంట వాళ్ళ ఎంటైర్ కిరాణా హిల్స్. ఇది మనం చేసిన ఎక్స్ప్లోజన్ కారణంగా ఇక్కడ కనబడుతుంది కదండి ఈ ప్లేస్ అంతా. ఈ ప్లేస్ మీద ఇండియా అనేది మిజైల్స్తో దాడి చేసింది. ఇక్కడ మాకు న్యూక్లియర్ సంబంధించిన టెస్టులు, న్యూక్లియర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మీ మిజైల్స్ అటాక్లో భాగంగా మా మీద దాడి జరిగింది అని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలో కారణంగా ఈ కిరాణా హిల్స్ అనే టాపిక్ రావడం జరిగింది. ఇది ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని సర్గోదా డిస్టిక్లో ఉంది. ఎస్, ఇది పాకిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న సర్గోదా డిస్టిక్లో ఉంది. ఎస్, ఇదంతా మీకు కనబడేదంతా సర్గోదా డిస్టిక్ అండి. కనబడుతుంది కదా మీకు ఇదంతా సర్గోదా డిస్టిక్. ఎస్, ఈ రకంగా మీరు కొంచెం ప్రతిదాన్ని ఏదో గుడ్డిగా కాకుండా మగప్లా కాకుండా కొంచెం రియల్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఆలోచించి చూడండి. ఇదంతా సర్గోదా డిస్టిక్. ఇక్కడ ఉన్నాయి ఏంటి మన కిరాణా హిల్స్. సో ఈ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఎలా పడతాయి సార్ అంటే యాస్టిస్గా అండి, ఎట్లాంటి చేంజ్ ఏముండదు. ఇటీవల కాలంలో మనం మాట్లాడుకున్న లైక్ కిరాణా హిల్స్ ఏ రాష్ట్రంలో గలవు, ఏ దేశంలో గలవు అనే రకంగా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మన నెక్స్ట్ లైన్ని గమనిస్తే ఎస్ ఏంటి, నేటి నుంచి తిరంగ యాత్ర. ఎందుకు తిరంగ యాత్ర? ఇది May 13th నుంచి 23rd వరకు ఇండియా బీజేపీ గవర్నమెంట్ అంటే లీడ్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ చేయబోతుంది. ఎందుకు చేయబోతుంది అంటే పాకిస్తాన్ మీద మనం విజయం అచీవ్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలియాలి, భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలందరికీ ఈ విజయ గాథను వివరించాలి అనే పేరుతో ఒక 10 రోజుల పాటు ఈ తిరంగ యాత్రను చేయబోతుంది. సార్ ఈ పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్స్ పడతాయంటే ఎస్, ఎగ్జాక్ట్లీ పడతాయండి. Group 2 అండ్ Group 3లో కూడా పడ్డాయి. లోక్సభ ఎలక్షన్స్ ఏ డేట్లో వచ్చినాయి, ఏ మంత్లో వచ్చినాయి, ఏ టైంలో వచ్చినాయి అనే విషయంగా మనం చూడడం జరిగింది. అదే పర్స్పెక్టివ్లో దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ థింగ్ చూస్తే ఫ్యూచర్ సిటీని మేము భారతదేశానికి అందిస్తాం అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. తెలంగాణలో నానక్రామ్ గూడలో ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి, సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీ. ఏం కంపెనీ?
సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీని ఇనాగరేషన్లో భాగంగా రేవంత్ రెడ్డి కానీ వాళ్ళకి సంబంధించిన కేబినెట్ మినిస్టర్స్ కానీ ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడికి రావడంతో నేను ఏం చెప్పాడంటే ఆల్రెడీ హైదరాబాద్ ఐటీ హబ్గా అచీవ్మెంట్ సాధించింది. ఇదే కాకుండా ఇంకా మేము సెల్ఫ్ రిలయన్స్గా కానీ ఇంకా మా పథకాలని ఎన్హాన్స్ చేయడం కానీ ఇంకా మా ప్రభుత్వాన్ని అండ్ మా హైదరాబాద్ని ఈ ఇండియాకే ఒక ఫ్యూచర్ సిటీగా మేము మోడల్ని డెవలప్ చేస్తాం అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా ఇక్కడ ఈయన ఏం చెప్పారు అంటే రాష్ట్రానికి 16 నెలల్లోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. ఎస్, మేము తెలంగాణకి మా గవర్నమెంట్ ఫామ్ అయినాక 16 నెలల్లోనే మేము అప్రాక్సిమేట్లీ 3 lakh crores వరకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. అండ్ ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న మహిళా సంఘాలలో 66 లక్షల మంది మహిళల్ని మేము ఇంకా ఇండస్ట్రియల్ వైపు ప్రమోట్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అండి ఎంటైర్ ఈ ఆర్టికల్ థింగ్. నెక్స్ట్ లైన్ గమనిస్తే ఇక్కడ చూడండి, పంటలన్నీ మద్దతు ధరలకి కేంద్రమే కొనాలి. ఎస్, ఇక్కడ మద్దతు ధర అని కూడా వచ్చింది, ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఒకవేళ ఆ పంటకి సరైనగా ఒక రేటు నిర్ధారించడమే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే కనీస మద్దతు ధర. ఈ ఆర్టికల్తో మనకి ఏమీ అవసరం లేదండి. జస్ట్ మనం రెట్రోస్పెక్టివ్లో భాగంగా ఎకానమీ పర్స్పెక్టివ్లో దీన్ని చూస్తే అసలు ఎంఎస్పి అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది, ఇది సెంట్రల్ లిస్టా, స్టేట్ లిస్టా ఆర్ కాన్కరెంట్ లిస్టా అనే విధంగా మనం చూడాలి. చూస్తే ఇక్కడ చూడండి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పుడు వచ్చిందండి, ఇది 1966-67 అప్రాక్సిమేట్లీ గ్రీన్ రెవల్యూషన్ ఎరా, ఆ కాలమే కదా, హరిత విప్లవం ఆ కాలంలో రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, సిఏసిపి. ఈ సిఏసిపి అంటే దీని అబ్రివేషన్ చూడండి, కమిషన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అంటే వ్యవసాయ ధరలని నిర్దేశించే ఒక కమిషన్ అన్నట్టు. ఇది ఎంఎస్పి ఎంత ఉండాలి అనేది రికమెండ్ చేస్తుంది, కానీ అప్రూవ్ చేసేది మాత్రం చూడండి, దిస్ ఇస్ సిసిఈఏ అంటే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ వాళ్ళు ఆ ధరలని నిర్ధారిస్తారు. అండ్ దాంతోపాటు సో ఇప్పుడు మీరు చూడండి, ఇది ఏ జాబితాలో ఉంది, ఇది సెంట్రల్ లిస్ట్లో ఉంది, అంటే కేంద్ర జాబితాలో ఉంది. ఈ రకంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది మొత్తం ఎన్ని పంటలకు ఇవ్వడం జరుగుతుంది, ఇది మొత్తం 22 పంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 22 పంటలల్లా ఖరీఫ్కి ఏంటి, రబీకి ఏంటి అండ్ కమర్షియల్ క్రాప్స్ ఏంటి అనే థింగ్స్ పరంగా మనం చూడాలి. ఖరీఫ్కి అయితే మీరు చూడండి అప్రాక్సిమేట్లీ 14 క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదే రబీకి అయితే చూడండి అప్రాక్సిమేట్లీ 6 ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమర్షియల్ క్రాప్స్ కింద 2 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఆ పంటలు ఏంటో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అండ్ ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది మనం షుగర్ కేన్ అంటే చెరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్స్పెక్టివ్లో మనం దీన్ని గమనించవచ్చు. అండ్ ద రోల్ ఆఫ్ సిఎస్సిపి అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఒక రోల్ ఏంటి అంటే ఇది ఉత్పత్తి ఖర్చుల్ని కానీ మార్కెటింగ్ కానీ కన్జ్యూమర్స్ యొక్క ఎఫెక్ట్ కానీ ఇవన్నిటిని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. సార్ ఇది ఈ సిచ్యువేషన్లో ఇలా ఉంది, ఇది ఇలా మారబోతుంది, మనం ఈ పంటకి ఇంత రేటు నిర్ధారించవచ్చు అని ప్రతి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ లైన్ని గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు అండి, పౌరుల భద్రతకు 10 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఈయన ఎవరండి, ఈయన మన ఇస్రో యొక్క చైర్మన్. ఈయన పేరేంటి, డాక్టర్ వి నారాయణ్. ఎస్, ఇప్పుడు ఇస్రో యొక్క చీఫ్ రావడం జరిగింది. అట్లానే డిఆర్డిఓ చీఫ్ కానీ ఇలాంటి పర్స్పెక్టివ్లో మీరు ఎగ్జామిన్ చేయాలి. అంటే ఒక చీఫ్ మనకు వార్తలు కనబడితే దానికి సంబంధించిన మిగతా ఆర్గనైజేషన్ యొక్క చీఫ్స్ని కూడా మీరు అర్థం చేసుకొని నోట్స్ చేసుకోవాలన్నట్టు. ఆ రకం కూడా మనకి ఎగ్జామ్స్ ఇంతమంది చూసాం, ఇకపైన చూడబోతాం కూడా. ఈయన ఏం చెప్తున్నా అంటే నిన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక కాన్వకేషన్ అంటే స్నాతకోత్సవం జరిగింది. ఎక్కడ, మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్లో. అక్కడైనా ప్రసంగిస్తూ ఆయన స్పీచ్ ఇస్తూ ఏం పర్లేదు మన దేశంలో ఉన్న పౌరులందరి కోసం 10 ఉపగ్రహాలంట 10 శాటిలైట్స్ పనిచేస్తున్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే స్టేట్మెంట్ మీరు రేపు సెంట్రల్ కానీ ఇంకే ఎగ్జామ్ రాస్తే ఎన్ని ఉపగ్రహాలు పౌరుల యొక్క భద్రత కోసం పనిచేస్తున్నాయి అనే పర్స్పెక్టివ్లో మీరు దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పిఎస్ఎల్వి C61 వచ్చింది, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దీన్ని మనం ఇస్రో యొక్క గెలుపు గుర్రం అని కూడా అంటాం, ఎందుకంటే దీని సక్సెస్ రేషియో ఆ లెవెల్లో ఉంటుంది. ఈ సిరీస్లో C61గా వచ్చింది. ఇది ఏంటి అంటే రిమోట్ సెన్సింగ్ చేస్తుందండి, అంటే హై రెజల్యూషన్. ఇప్పుడు మనం ఫస్ట్ రియల్ టైమ్ ఇమేజెస్లో భాగంగా మనం ఏం చూసాం, కిరాణా హిల్స్ని చూసాం కదా, ఇంకా అత్యంత రెజల్యూషన్తోని వెరీ రియల్ ఎక్స్పీరియన్స్తోని అది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అవసరమైన మన ఇండియా కంటే అబ్సల్యూట్లీ అవసరమేనండి. ఎందుకంటే వెరీ రీసెంట్గా మనం 9 ఉగ్రవాద స్థావరాలని డిస్ట్రాయ్ చేసాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది,
లైక్ సేమ్ టు సేమ్ ఇట్లాంటి మన శాటిలైట్ థింగ్స్ని ఇంకా 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 బలం పరుచుకోవాలంటే ఇట్లాంటి శాటిలైట్స్ని ఎంతో వాడాలి. ఇది ఎప్పుడు జరగబోతుంది? ఆన్ May 18th. దీని పేరేంటి? PSLV C61. ఏంటిది? రీశాట్ 1B అంటే రిమోట్ సెన్సింగ్ చేస్తూ ఆ ఇమేజెస్ని మనకు అందిస్తుంది. ఏం చేస్తుంది? హై రెజల్యూషన్ ఇమేజెస్ని మనకి ఇది అందిస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూస్తే మళ్ళీ మాల్దీవులు వార్తల్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ మాల్దీవులతోని భారత్కి జరిగిన గొడవలు కూడా మనం చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు మాల్దీవులకి భారత్ సహాయం ఎన్ని కోట్లు? 424 కోట్లు. ఎలా? SBI. ఎస్, ఇందులోంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఇది. ఈ SBI దగ్గర RBI కానీ ఇంకా వేరే పేర్లు ఏమైనా రావడం జరుగుతుంది. SBI ద్వారా ఖజానా బిల్లుల నుంచి వడ్డీ రహిత సహాయాన్ని 2019 నుంచి, ఎస్ ఎప్పటి నుంచి? 2019 నుంచి మాల్దీవులకు అందిస్తుంది. ఎవరు అందిస్తున్నారు? ఏ బ్యాంక్ అందిస్తుంది? ఎన్ని కోట్లు అందిస్తుంది? ఏ సంవత్సరం నుంచి అందిస్తుంది అనే రకం కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి లైమ్ లైట్లోకి వచ్చింది ఏంటి అండి? జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇది ఎక్కడ ఉంటుంది? నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడా స్పేస్ ఏజెన్సీ ఈ ముగ్గురి కలయికలతో ఏర్పడిన టెలిస్కోప్ అండి. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెలిస్కోప్స్లలో ఇది ఒకటి అన్నట్టు. ఇది ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చిందంటే, జూపిటర్ మనకి గురుగ్రహం ఉంది కదా, దాని ధృవాల దగ్గర, దాని పోల్స్ దగ్గర ఎమినెంట్ లైట్ అనేది రావడం జరిగింది. ఆ లైట్ని ఎవరు గుర్తించారు? ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది గుర్తించడం జరిగింది. ఆ పర్స్పెక్టివ్లో ఇది రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మన క్వశ్చన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఏ దేశానికి చెందింది, ఎన్ని దేశాలు జాయింట్గా సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది అనే పర్స్పెక్టివ్లో కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే పర్స్పెక్టివ్లో గెలీలియో టెలిస్కోప్ ఎవరిది, ఈ రకంగా ఇంకా వేరే వాళ్ళ టెలిస్కోప్స్ ఏమైనా సరే జతపరచము, మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ లైన్ని మనం గమనిస్తే ఇక్కడ చూడండి, అవామీ లీగ్ ఈవిడెవరు? షేక్ హసీనా. ఎవరి డాటర్? షేక్ ముజిబుర్ రెహమాన్. వీళ్ళకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1971. ఇదే కదా మనం గత కొద్ది రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా లైమ్ లైట్లోకి వచ్చింది. ఎందుకు? పాకిస్తాన్తో మనకి గొడవలు జరుగుతున్నాయి కదా. ఆ పర్స్పెక్టివ్లో అప్పుడు ఏంటి? ఆపరేషన్ సెర్చ్ చేయడం జరిగింది. అదే టైంలో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఒక నేమ్ ఇస్తూ దాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇదే టైంలో షిమ్లా అకార్డ్ జరిగింది. ఇవన్నీ విషయాలు మనం గత కరెంట్ అఫైర్స్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఎస్, ఇదే పర్స్పెక్టివ్లో అక్కడ ఎవరి గవర్నమెంట్ ఉంది? ఇప్పుడు యూనస్ గవర్నమెంట్ ఉంది. ఆ యూనస్ ఏం చేశారు అంటే, చూడండి, బంగ్లాలో అవామీ లీగ్ పై నిషేధం. ఎస్, ఇప్పటి నుంచి ఈ అవామీ లీగ్ పార్టీ మీద బ్యాన్ విధించారు. ఓకేనా అనే పర్స్పెక్టివ్లో ఇది ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగింది. సో నెక్స్ట్ లెట్ చూడండి, మనం నిన్న మొన్న అంతకుముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. స్టేట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్కి చైర్మన్గా ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి గారు రావడం జరిగింది. మొన్న ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎవరి సమక్షంలో? తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ సమక్షంలో. అండ్ ఈ యాక్ట్ RTI అనేది 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005 రావడం జరిగింది. దీంట్లో 10 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదు. సో ఈ పర్స్పెక్టివ్లో ఇంకో 4 కమిషనర్స్ దీనిలో రావడం జరిగింది. వీళ్ళే. ఇది తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా 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 ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా అన్నట్లు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళ టర్మ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు? 3 లేదా 65 years. వాళ్ళ పేర్లు ఏంటి చూడండి. ఫస్ట్ శ్రీనివాస్ గారు, అయోధ్య రెడ్డి గారు, భూపాల్ గారు, పర్వీన్ గారు. ఎస్, వీళ్ళ పేర్లు యాజ్ ఇట్ ఈస్గా ఇలానే గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి మీరు ఈ మొత్తాన్ని చూడాల్సిన అవసరం కూడా మీకు ఏం లేదు. జస్ట్ వీళ్ళ టర్మ్ ఎంత ఉంటుంది? 3 years లేదా 65 years. యాక్ట్ ఎప్పుడు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2005లో వచ్చింది. ఎవరు దీని చైర్మన్గా ఉన్నారు తెలంగాణకి? చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు? గవర్నర్ జిష్ణుదేవ్. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? శ్రీనివాస్ గారు, అయోధ్య రెడ్డి, భూపాల్ అండ్ పర్వీన్. ఈ 4 దీంట్లో రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంకే కరెంట్ అఫైర్స్ త్వరలో అది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు అడిషనల్గా నోట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో నెక్స్ట్ లైన్ని గమనిస్తే, ఈరోజు మళ్ళీ మన ప్రధానమంత్రి అంటే మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1991 to 96 వరకు ఎల్పిజి టైంలో మన దేశాన్ని కాపాడిన మెయిన్ లైమ్ లైట్లో ఉన్న ప్రధానమంత్రి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఈ పివి నరసింహారావు గారి గురించి మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ చూడండి, ఢిల్లీలో తెలంగాణ భవన్ ఉంటుంది కదా, ఆ తెలంగాణ భవన్లో పివి నరసింహారావు గారి విగ్రహాన్ని పెట్టాలా వద్దా? పెట్టాలి. ఎలా? చూడండి, ఎవరు దాన్ని సిఫార్సు చేసారు అంటే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్. వీళ్ళు దీన్ని సిఫార్సు చేయడం జరిగింది.
అండ్ అర్బన్ ఆర్ట్ కమిషన్ కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పటివరకైతే ఇది కరెంట్ అఫేరే. తర్వాత ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యొక్క విగ్రహం అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగి అది వచ్చాక ఇంకా మీరు దీన్ని నోట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇప్పటికే ఎండ్ ఏం కాలేదు, ఇంకా ఇది రాబోతుంది అని అర్థం. సో ఇప్పుడు ఏంటి, తెలంగాణ భవన్లో పివి గారి విగ్రహాన్ని పెట్టడానికి అనుమతులు లభించాయి అనే పర్స్పెక్టివ్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకా పివి నరసింహారావు గారి గురించి తెలంగాణ అభ్యర్థులైతే తెలంగాణ మూమెంట్లో కానీ, ఇంకా ఆయన రాసిన రచనలు కానీ, ఆయన తెలంగాణ చేసిన సేవలు కానీ, ఆయన ఎల్పిజి టైంలో ఆయన బిహేవ్ చేసిన క్యారెక్టర్ దాని గురించి కానీ, ఆయన ఎల్పిజి గురించి కానీ, ఈ అన్నిటి పర్స్పెక్టివ్లో మీరు నోట్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటి, ఇది కరెంట్ అఫేర్, ఇది నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫేర్. ఎవరిచ్చారు? మద్రాస్ హైకోర్టు ఇచ్చింది. దీన్ని మనం ఏ పర్స్పెక్టివ్లో చూడొచ్చు అంటే పాలిటీ పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఏంటి, ఇక్కడ ఒకసారి చదవండి మీరే. కులం ఆధారంగా విరాళాలు స్వీకరించడం నిరాకరించడం అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు సర్టన్ డొనేషన్స్ ఇస్తారు. మీరు ఎస్సీ ఎస్టీలు కదా, మాకు డొనేషన్స్ ఇవ్వద్దు అని అనడం కూడా అది అంటరానితనం కిందే లెక్క అంట. ఈ తీర్పు ఎవరిచ్చారు? మద్రాస్ హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చింది కాబట్టి మనం పాలిటీలో ఉన్న కొన్ని ఆర్టికల్స్ని ప్రస్తావించుకోవడం కానీ, కొన్ని చట్టాలని సొసైటీ పరంగా ప్రస్తావించుకోవడం కానీ, ఇట్లాంటి విషయాల మీద ఎంతో ఆవశ్యకత ఉంది. ఒకసారి చూడండి, మనం పాలిటీలో చూస్తే ఆర్టికల్ 14 ఏం చెప్తుందండి? చట్టం ముందు అందరూ సమానులు అనే విషయాన్ని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 16 కానీ ఉద్యోగాల్లో కానీ, లేదు అంటే అవకాశాల్లో కానీ ఎలాంటి వివక్ష చూపించదు. జాతి కానీ, కులం కానీ, లింగం కానీ, మతం కానీ, పుట్టిన ప్రాంతం కానీ, ఈ వేటి మీద కూడా ఎవరి మీద కూడా మనం చూపించకూడదు డిస్క్రిమినేషన్ని. మన దేశంలో ఉంది ఎలాంటి డిస్క్రిమినేషన్? పాజిటివ్ డిస్క్రిమినేషన్, ధనాత్మక వివక్షత మన దేశంలో ఉంది ఆ రకంగా. సో ఈ రకంగా మనం ఈ డిస్క్రిమినేషన్స్ గురించి మాట్లాడుతుంది. 17 ఏం మాట్లాడుతుంది? అన్టచబిలిటీ, అస్పృశ్యత ఏ రూపంలో ఉన్నా సరే మనం దాన్ని నివారించాలి. దేవదాసి సిస్టమ్ కానీ, లేదు అంటే జోగిని సిస్టమ్ కానీ, లేదు అంటే ఇవన్నిటి విషయాలని, అంటే ఇవన్నిటి విషయాలు కూడా ఇంకా పాలిటీలో మనకి చాలా ఆర్టికల్స్ ప్రస్తావిస్తున్నాయి. ఆ విషయాలు కూడా మీరు ఇక్కడ రెమినిస్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీల మీద మనకున్న ఆర్టికల్స్ కూడా మనం చూస్తే, సో మనకి ఫస్ట్ ఆర్టికల్ అన్టచబిలిటీ యాక్ట్ ఎప్పుడు రావడం జరిగింది? ఇది 1955లో రావడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. తర్వాత ఈ యాక్ట్ ఎలా మారింది? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్గా మారింది. ఓకేనా? ఇది తర్వాత ఏం మారింది? తెలుగులో చూస్తే ఇది పౌర హక్కుల రక్షణ చట్టంగా మారింది. మొదటగా ఏముండే? అంటరాని తరం దాని నేరాలు చట్టం 1955లో రావడం జరిగింది. అండ్ ఇదే చట్టాన్ని మనం సవరించి దీన్ని ఏం చేసామంటే 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, దీన్ని మనం సవరించడం జరిగింది. ఎప్పుడు సవరించడం జరిగింది? ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ని 1976లో సవరించడం జరిగింది. అండ్ ఇదే పర్స్పెక్టివ్లో 1988లో ఆంధ్రప్రదేశ్లో కారంచేడు సంఘటన ఆధారంగా ఆ తర్వాత సంవత్సరంలో మనకు వచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1918 అని కూడా రావడం జరిగింది. 1988లో ఏం జరిగింది? కారంచేడు సంఘటన జరిగింది. ఏం జరిగింది? కారంచేడు సంఘటన జరిగింది. దీని ఫలితంగా వచ్చిందే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అన్నట్టు. ఈ అన్ని యాక్ట్స్ని మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది ఏపీ పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఏంటి అక్కడ? మంగళగిరి ఎయిమ్స్. ఎస్, మీ అందరికీ తెలుసు, విజయవాడ ట్విన్ సిటీగా మంగళగిరి ఉంటుంది, అక్కడ ఎయిమ్స్ ఉంది. ఆ ఎయిమ్స్లో నిన్న ఏంటి? అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మనం మాట్లాడుకున్నాం కదా, దాని థీమ్ మాట్లాడుకున్నాం. WHO పరంగా ప్రతి 1000 మందికి ఎంతమంది నర్సులు ఉండాలి, లేదు అంటే నర్సెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ప్రతి 1000 మందికి మన దేశంలో ఎంతమంది నర్సులు ఉన్నారు, ఈ కాంటెక్స్ట్ మొత్తం నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. అదే రకంగా ఈరోజు అంటే నిన్నటి రోజుని పురస్కరించుకొని ఇక్కడ ఏం జరిగింది అంటే రోబోటిక్ సర్జరీస్, ఎస్, హార్ట్ ఆపరేషన్స్ కానీ మిగతా అన్ని విషయాల్లో ఈ రోబోటిక్ సర్జరీస్ని ఇక్కడ తీసుకురావడం అన్న విషయంలో ఇది మనకి వార్తలోకి రావడం జరిగింది. ఇటీవలి కాలంలో ఏ హాస్పిటల్లో ఈ రోబోటిక్ సర్జరీస్ గురించి ఈవెంట్ జరిగింది అనే రకంగా కూడా మీరు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనం నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే, ఎస్, ఈ పాటిగా మనందరికీ తెలిసే ఉంది, విరాట్ కోహ్లీ గారు రన్ మిషన్ అని మనం మాట్లాడుకుంటాం. అక్కడ అది చూస్తేనే మీ అందరికీ అర్థమవుతుంది, ఓ ఇన్నింగ్స్ ముగిసింది. ఎంతోమంది క్రికెట్ అభిమానులకి ఇది ఒక చేదు వార్త. ఏంటి అంటే తమ అభిమాన క్రికెటర్ ఇక టెస్టులకు గుడ్ బై చెప్పేశాడు. ఇవన్నీ ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో మీకు ఈ పీడిఎఫ్స్ బైలింగ్వల్గా అండ్ ఈ పీడిఎఫ్స్ అన్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని మీద బెల్ మోడ్ని యాక్టివ్గా ఉంచుకోండి. లైక్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి. మీరు ఇస్తే ఇది మాకు ఇంకా బూస్టప్గా ఉంటుంది అండ్ యూట్యూబ్ కూడా ఇంకెక్కువ మందికి రీచ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాం.